సో హాయ్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మనిషి ఎప్పుడు మనశ్శాంతిని కోల్పోతాడు అనే విషయంపై నేను ఒక మంచి ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తాను. మనిషి అనేవాడు ఎప్పుడైతే సంతోషంగా, ఎప్పుడైతే తన దగ్గర మనశ్శాంతి ఉన్నప్పుడు మనిషి అనేవాడు తనంత తానే ఆ మనశ్శాంతిని, సంతోషాన్ని కోల్పోతాడు. ఎలా అంటే తన జీవితంలో ఎవరినైనా పిలుచుకొచ్చి కానీ, తన జీవితమే సరిగా లేనప్పుడు ఇతరులని హెల్ప్ చేద్దాం, ఇతరులను సహాయం చేద్దాం అనే ఆలోచన తనలోనే వచ్చినప్పుడు ఆ సహాయం చేసిన ఆలోచన తనకు రావడం మంచిదే. కానీ అవతల వాళ్ళు ఎలా ఉంటారో తనకు తెలియదు కదా. సో అవతల వాళ్ళు ఎంత స్వార్థపరులు ఉంటారో, అవతల వాళ్ళు ఎంత ఇంప్యూర్గా ఉంటారో, వాళ్ళ బ్రెయిన్ ఎంత పిసినారితనం వాళ్ళ దగ్గర ఉంటుందో ఇలాంటి వాళ్ళకి తెలియదు కదా. ఇలాంటి వాళ్ళ జీవితంలో వాళ్ళు మనశ్శాంతిని కోల్పోతారనమాట. సో ఇలా వాళ్ళు మనశ్శాంతిని కోల్పోయి జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే అని జీవితంలో ఎవరన్నా మన జీవితంలో వచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచించి మన జీవితంలో రానియాలి. అలాంటప్పుడే మన జీవితం మీ సంతోషం, మీ హ్యాపీనెస్ అనేది మీ దగ్గర ఉంటుంది.